సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఢిల్లీలో వాయు కాలుష్యం వణికిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 432గా నమోదైంది. దీంతో గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ పనులు, కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే పాఠశాలలు బంద్ చేస్తూ విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది ఢిల్లీ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, ఈ గ్రాఫ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ గ్రాఫ్ 3 ఆంక్షలు ఏంటి, అసలు ప్రభుత్వం ఏం చెప్తోంది దీనిపై? ఢిల్లీలో తీవ్ర స్థాయి వాయు కాలుష్యం 472 పాయింట్లకు చేరినటువంటి నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3ని అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాథమిక పాఠశాలలన్నింటికి కూడా స్కూళ్ళన్నీ కూడా బంద్ చేయాలని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి, ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ఇక నుంచి ప్రాథమిక పాఠశాల అంటే 5వ తరగతి వరకు పాఠశాలలన్నింటికి కూడా ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించాలి, ఫిజికల్ క్లాసులు నిర్వహించొద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా పాఠశాలలో విద్యార్థులు బయటకు వెళ్ళి ఆడుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చిన్నారులకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆ నేపథ్యంలో గ్రాఫ్ 3 ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ రోజు నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా క్లోజ్ చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకోవైపు ఢిల్లీలోకి ప్రవేశించేటువంటి BS3 పెట్రోల్ వెహికల్స్ కానీ, అలాగే డీజిల్ వెహికల్స్, వాటితో పాటు ఇంటర్ స్టేట్ వెహికల్స్ అన్నిటిని కూడా ఎంట్రీ పైన పూర్తిగా నిషేధం విధించారు. ఈ వెహికల్స్ ఏవి కూడా ఢిల్లీ నగరంలోకి ప్రవేశించొద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇక వీటితో పాటు కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని కూడా పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. వాటితో పాటు డెమాలిషన్స్ కూడా చేపట్టవద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇటు రోడ్లపైన పెద్ద ఎత్తున పేరుకుపోతున్నటువంటి దుమ్మును తొలగించేందుకు వాటర్ స్ప్రింక్లర్స్ను డబుల్ చేయాలని కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో మొత్తానికి GRAPలో భాగంగా ప్రస్తుతానికి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. 5వ తరగతి వరకు స్కూళ్లకు సెలవులు నడవబోతున్నాయి. నిజానికి ఈ సమస్య ప్రతి ఏడాది ఉన్నప్పటికీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈ కాలుష్యాన్ని నియంత్రించేటువంటి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనేటువంటి ఒక ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిజానికి గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే సమస్య ఢిల్లీని పట్టిపీడిస్తున్నప్పటికీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పక్కనే ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రైతులతో మాట్లాడి పంట వ్యర్థాల దహనం కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకరిపైన ఒకరు రాజకీయ స్లగ్ ఫెస్ట్కు వాళ్ళు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు సమస్య విడిచిపెట్టి ఏదో ఈ సమస్య తలెత్తినటువంటి సమయంలో RD1 ఇంప్లిమెంట్ చేయడం, స్కూళ్లను, పాఠశాలలను బంద్ చేయించేటువంటి ఒక టెంపరరీ యాక్షన్ తీసుకుంటున్నారని ఢిల్లీ జనం అంతా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు.